క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామములో ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ శుక్రవారం ఉదయాన్నే దేవుని మాటలు అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ విచారములు కొట్టివేసి విజయానందముతో మేము నింపునుగాక. ఆమెన్. ఈరోజు శుభవచనం 39వ సంకీర్తన మొదటి 2 వచనాలు. దావీదు కీర్తన అండి ఇది. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గురించి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. ఈరోజు శుభవచనం విచారములు కొట్టివేయువాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేనేమియో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గురించి పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారం అధికమాయెను. విచారం ఉదయం లేవగానే దావీదుకి ఎంత విచారం ఉందో. ఈరోజు చాలామంది జీవితాల్లో విచారాలండి. ప్రొద్దున లేవగానే సమస్యలతో లేస్తున్నారు, కలవరాలతో లేస్తున్నారు, విచారాలతో లేస్తున్నారు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి, మానవులమైన మనందరికీ సమస్యలు ఉంటాయి. దేవుని బిడ్డ లేచేది ఎలా లేవారంటే, మనకు ప్రభు విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, మన విచారాలు కొట్టివేసే దేవుడు మనకున్నాడు, విజయానందంతో నడిపించే యేసయ్య మనకున్నాడు. కాబట్టి ధైర్యంతో లేండి. ఈరోజు మీరు ఒక అద్భుతం చూడబోతున్నారని విశ్వాసంతో లేండి. దావీదు అంటే, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. ప్రభువుని చూస్తూ లేండి. మీరెందుకు విచారాలు జ్ఞాపకం చేసుకుంటారు? విజయం ఇచ్చే దేవుడు మనకున్నాడు కదా. దావీదు చాలా అనుభవాలకు నడిచాడు. మరి ఇక్కడ ఈ కీర్తనలో ఎన్ని విచారాలు ఉన్నాయో. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దావీదు యొక్క ఆ విచారానికి కారణం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, నా దినముల పరిమాణం నీవు బెత్తెడంతగా చేసావు. మానవుడి జీవితం బెత్తెడంత. బెత్తె అంటే ఇట్లా చూపిస్తాం కదండి, ఇట్లా అంటాం కదా, బెత్తెడంతా. ఏంటి? మొదటి ఈ 4 లైన్లు కలిస్తే ఇట్లా బెత్తెడంతా అని చూపిస్తాం కదా. బాల్య దశ, యవన దశ, కౌమార్యము, వృద్ధాప్యం. మానవ జీవితం చాలా స్వల్పమైనది. చాలాసార్లు మనం ఈ స్వల్పమైన జీవితానికి ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, 2025వ సంవత్సరం ప్రారంభించబడింది. అప్పుడే ఆగస్టు 8వ తారీఖు వచ్చింది. దినాలు ఎంత తొందరగా నడిచిపోతున్నాయో చూడండి, గతించిపోతున్నాయో. దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం విచారపడకూడదు. యేసయ్య ఉన్నాడు, ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఈ కొద్ది జీవితాన్ని ఆనందంగా గడపటం నేర్చుకోవాలి. ఎలా సాధ్యం ఇది? ఈ చిన్న జీవితం ఆనందంగా సాగాలంటే ఏం చేయాలి? మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని
ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి, సిలువ దగ్గరకు రావాలి, యేసు సిలువ కార్యాన్ని అంగీకరించాలి. యేసు ప్రభువారి యొక్క సిలువలో పడిన ప్రయాస నీ కొరకే నా కొరకే అని సిలువ దగ్గరకు వచ్చిన వారే, యేసుక్రీస్తు ప్రభు కొరకు హృదయాలు తెరిచిన వారే వారి జీవితంలో సంతోషంగా ఉంటారు. ప్రభువు లేకుండా లోకమంతా సంపాదించుకున్న వ్యర్థమే. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మిక్కిలి ధనవంతుడని రాశారండి. యవనస్తుడు, పడుచువాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, మిక్కిలి ధనవంతుడు, చేతి నిండా ధనం ఉంది. మూడోది అధికారి అంట, చేతుల అధికారం కూడా ఉంది. ఈ మూడు ఉంటే చాలు అనుకుంటారు కదండి చాలామంది. మంచి యవ్వనం, ఆరోగ్యం ఉండి, చేతుల అధికారం ఉండి, ఒక చేతి నిండా విస్తారమైన డబ్బులుంటే ఇక చాలు కదా నా జీవితం అనుకుంటారు కదా. యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్న దిన ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకరించాడంట. చూడండి ఎంత మంచోడో. యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకరించాడు, తగ్గించుకున్నాడు. యేసుప్రభుని ఏమడిగాడు తెలుసా? బోధకుడా, నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేం చేయాలి? మంచి ప్రశ్న కూడా అడిగాడండి. యేసుప్రభు వారు అన్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే ఈ యవనస్తుడు చాలా చక్కగా చెప్పాడు. నా బాల్యము నుండి, అంటే బాల్యము నుండి సత్ప్రవర్తన ఉంది, మంచిగా జీవిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, ప్రభు కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. యేసుప్రభు వారు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడంట. ఎందుకో తెలుసు, యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడండి. చాలాసార్లు దేవునికి విరోధమైన పనులు చేస్తున్న నాలాంటి వాడిని, మీలాంటి వాడిని మనందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి. ఎన్నోసార్లు వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తున్న యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు అతన్ని చూచి ప్రేమించి నీకొకటి కొదువుగా ఉందన్నాడు. ఏంటి ఆ కొదువ? నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. ఆస్తిని పోగొట్టుకోవటం మాత్రం అతనికి ఇష్టం లేదు. ఆస్తి కావాలి, నాకు నిత్య జీవము కావాలి. చూడండి యేసుప్రభు వారు ఆ మాట అనగానే ఆ యవనస్తుడంట మిక్కిలి వ్యసన పడుచు దుఃఖంతో యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. మరలా యేసుప్రభు దగ్గరికి రాలా. మరి దేవుని కృప నిత్య జీవంలో ఉన్నాడో లేదో మనకైతే తెలియదు. దేవుని బిడ్డలారా, మిక్కిలి వ్యసన పడుచు దుఃఖపడుచు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. యేసయ్య మాటల్లో నిత్య జీవం ఉంది. ఎందుకు వెళ్ళిపోయాడు ఆ యవనస్తుడు? ఆలోచించాలి కదా. ఎందుకు మిక్కిలి వ్యసన పడ్డాడు? ఒకసారి తన జీవితాన్ని ఆలోచించుకుంటే అర్థమయ్యేది కదా. ఆస్తి కంటే యేసయ్య ముఖ్యమని గుర్తించలేకపోయాడు. అందుకనే విచారం, అందుకనే వ్యసనం. ఈ లోకంలో అన్నిటికంటే యేసు ప్రభు గొప్పవాడని గుర్తించాలి. యేసయ్య నీకున్నాడు అని గుర్తించు. యేసయ్య నాలోనే ఉన్నాడు, ఈ శ్రమలన్నిట్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడని నీవు అంగీకరించు, విశ్వసించు, అద్భుతం చూస్తావు. ఈరోజు దావీదు జీవితంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. సిక్లగ్ అనే ప్రాంతం దావీదు ఏర్పాటు చేసుకున్నాడు, టెంపరీ కదండి. దావీదు ఏర్పాటు చేసి సిక్లగులో దావీదు సమస్తమును కోల్పోయాడు. రాళ్ళు రువి చంపాలనుకున్నారంట దావీదుని. దావీదు ప్రక్కనున్న వాళ్ళే. బైబిల్లో రాయబడిన మాట సమూయేలు 1 గ్రంథం 30:6 అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని తిరిగి సంపాదించుకునే కృప దేవుడిస్తాడని దావీదు నమ్మాడండి. ఈరోజు ఈ ఉదయకాలం ఏదైనా విచారంతో లేచావా? యేసయ్య నీ విచారము కొట్టివేసి నీకు సమాధానము కలుగజేయవాడు. నీ విచారము తీసివేసి నీకు నెమ్మది కలుగజేయవాడు. నీ విచారములు తీసివేసి నీకు సమాధానము దయచేవాడు. ప్రభు దగ్గరికి రా, యేసయ్య పాదాలు పట్టుకో, విచారాలన్నింటిలో నుంచి బయటికి తీసుకొచ్చి యేసయ్య మనకున్నాడు, ధైర్యంగా ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. మా విచారములు కొట్టివేసి విజయానందముతో నడిపించే గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు విన్న మాటలు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఎందరైతే బిడ్డలు విచారంతో లేచారో, కలవరంతో లేచారో, సమస్యలతో లేచారో వారికి సమాధానం దయచేయండి, కృప దయచేయండి. అయ్యా, యేసు నామములో నెమ్మది కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ కలుగునుగాక. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు
వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు క్షేమంగా వారి ప్రయాణాలు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. అయా చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. డిఎస్సి రిజల్ట్స్ కొరకు చూస్తున్న బిడ్డలు వారి జీవితాల్లో ఘనకార్యాలు చేసి బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. గర్భం లేని స్త్రీలు ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో వారి గర్భములు తెరిచి ఆశీర్వదించండి. మిమ్మల్ని బట్టి దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా నీ బిడ్డలు ధైర్యంతో నింపబడాలి. దేవుడు కార్యం చేస్తున్న విశ్వాసంతో నింపబడాలి. గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో మాకు తెలియదు, ఎవరెవరు ఏ విచారాలతో ఉన్నారో మాకు తెలియదు. వారి విచారాలు కొట్టివేసి నెమ్మది, సమాధానం, కృప దయచేయమని ఒక్కొక్కరి మీద మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొనిన దేవుని ప్రియులందరికీ శుభవచనం ద్వారా యేసు క్రీస్తు ప్రభు కొరకు తమ హృదయాలు తెరచుటకు ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.